ఎంతో విశిష్టత కలిగిన ఒంగోలు డైరీ భూములపై కబ్జాకోరుల కన్ను పడింది. గత ప్రభుత్వం డైరీని మూసేసి కార్యకలాపాలు సైతం నిలిపివేసింది. దీంతో డైరీ స్థలాలకు అక్రమార్కులు ఎసరు పెట్టారు. విలువైన భూములను ఆక్రమించేశారు. ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించేందుకు సిద్ధపడుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఒంగోలు డైరీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నానాటికి తీసికట్టుగా మారింది. జగన్ హయాంలో అయితే పరిస్థితి మరింత దారుణం. డైరీని మూసేసి పూర్తిగా కార్యకలాపాలన్నీ నిలిపేయడంతో పాడి రైతులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు డైరీ ఆస్తుల రక్షణ గాల్లో దీపంలా మారింది. డైరీకి కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. శీతలీకరణ యూనిట్లు, పరిశ్రమల చుట్టూ వందల ఎకరాల్లో ఉన్న భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఎప్పటికే మిల్క్ పౌడర్ మిల్లు వెనుక ఉన్న భూములను కొంతమంది ఆక్రమించేశారు. 5 ఎకరాలకు పైగా జామాయిల్ చెట్లను నరికేసి చదును చేశారు. పాల ఫ్యాక్టరీకి భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1986లో సేకరించిన భూమి ఖాళీగా ఉండటంతో సర్వే నంబర్ 140/1లో 5.3 ఎకరాలను సొంతం చేసుకునేందుకు ఆక్రమణదారులు బరితెగించారు. పట్టణానికి అతి సమీపాన ఉన్న ఈ భూముల విలువ 10 కోట్ల పైమాటే. అక్రమార్కులు రెచ్చిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒంగోలు మిల్క్ డైరీ, ఒంగోలు మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారి భూమి 140/1 లో 5 ఎకరాల 30 సెంట్లు ఉంటే గతంలో అన్యాక్రాంతమైంది. 2014లో డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు గారు దీన్ని సర్వే చేయించి ఇది డైరీ భూమిగా నిర్ధారించి దీన్ని ఫినిషింగ్ చేయడం జరిగింది. దీంట్లో సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేశారు. దాని ఇటీవల కొంతమంది కబ్జాదారులు వచ్చి మేము కోర్టులో గెలిచామని చెప్పి దీన్ని చదును చేసి బాగు చేయడం జరిగింది. వాస్తవంగా పాలకేంద్రం ఉంది. పాలకేంద్రం పేరు మీద ఆన్లైన్ అయింది. పాస్ పుస్తకాలు ఇచ్చుండయి. కానీ వాళ్ళు దాన్ని ప్లాట్లు వేసి చదువు చేసి ఈరోజు దాంట్లో ఉన్న జామాయిలు కూడా బీకేసి వాళ్ళు ప్లాట్లు వేసి అమ్మేరని వాళ్ళు వచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేసి పాలకేంద్రం ఆస్తులను కాపాడాలని రైతుల తరఫున కోరుకుంటున్నారు. ఒంగోలు డైరీ ఆస్తులను పరిరక్షించి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని పాడి రైతులు కోరుతున్నారు. ఒంగోలు డైరీని ఎలాగా కాపాడలేకపోయారు. కనీసం ఆ డైరీకి సంబంధించిన ఆస్తులు కూడా కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఒంగోలు డైరీకి సంబంధించిన భూములు సుమారు దాదాపు 5 ఎకరాల పైబడి భూమి ఇప్పుడు ఆక్రమణకు గురైంది. దీని విలువ దాదాపు 10 కోట్ల రూపాయలు పైబడి ఉంటుంది. ఈ డైరీకి సంబంధించిన ల్యాండ్ ఇటీవలే ఆక్రమించుకొని చదును చేసి వెంచర్లుగా సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ITV న్యూస్, ప్రకాశం జిల్లా.